ఏపీ డిప్లొమా ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో ఇదైతే మనకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఇట్ మీన్స్ మనకు సో చాలామందిలో డౌట్ అయితే ఉండొచ్చు, చాలామంది మళ్ళీ అడుగుతూ ఉండొచ్చు కంటిన్యూగా, ముందే చెప్తున్నా. సో ఇది 100% వస్తుందా బ్రో అంటే 100% అయితే రాదు. సో కాకపోతే ఒక రెఫరెన్స్ అనమాట. సో చాలామంది అయితే ఫిజిక్స్ చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు మామ. సో నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నా కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సో ఇందులోటి మీరు పర్టికులర్గా ఖచ్చితంగా అన్నీ చదువుకొని పోతే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. 100% అయితే అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నా. సో గైస్ ఒక్కడికన్నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ కాకూడదు కదా. సో చాలామంది సప్లీలు పెట్టుకొని చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంటారు. ఒకప్పుడు నేను డిప్లొమా చేసినా, నాకు తెలిసి ఎలా ఉంటుంది అన్న దానిపైన అయితే సిచ్యువేషన్ అన్నీ కూడా. సో కాబట్టి హెల్ప్ చేయండి మామ, పోయేదేముంది. అంతకుముందే నాకు కూడా సపోర్ట్ చేయండి. సో నాకు సపోర్ట్ చేస్తే ఇట్ మీన్స్ లైక్ సో మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి మీకు, సో ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, లేదంటే థర్డ్ ఇయరా, సో ఏ సెమ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో దట్టు మన టీం అయితే రివ్యూ చేసి మీకు క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అంతకు ముందే చెప్తున్నా, మీరు స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఫిజిక్స్ ఇది మళ్ళీ చెప్తున్నా. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ గైస్. సో ఖచ్చితంగా ఇవి మొత్తం కూడా మీకు టైం ఉంది. సో ఒక గంట కూర్చున్నా కానీ మీరు రెఫర్ చేసుకొని వెళ్ళొచ్చు, ఈజీగా అయితే ప్రిపేర్ అయ్యి. సో మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్ మామ. సో కామెంట్ చేయడం మర్చిపోకండి.